కేసీఆర్ గారు నమస్తే సార్. నమస్కారం బ్రదర్, చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస, చెన్నైలో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్ గా నేను పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లా. చెప్పండి బ్రదర్. మీరు యూపీఏ గవర్నమెంట్ లో మినిస్టర్ గా ఉన్నారు కదా సార్. అప్పుడు తెలంగాణకి మీరు ఏం చేశారు? ఇన్ ఫ్యూచర్ మీరు సీఎం అయితే ఏం చేస్తారు? ఇది నా మొదటి ప్రశ్న సార్. నెంబర్ 2, నాకు నా ఫ్రెండ్ సమీరా నరేష్, సమీరా ఫ్రమ్ వరంగల్, నరేష్ ఫ్రమ్ కర్నూలు సార్. వీళ్ళిద్దరూ తెలంగాణ. వాళ్ళిద్దరు మాకు తెలంగాణ వస్తూ సమైక్యవాదమే కావాలని చెప్పి నాతో అన్నారు. వీళ్ళిద్దరు నాతో వర్క్ చేస్తున్నారు సార్. మీరు ఎందుకు జనంలో చాలది ఉద్యమం అనుకుంటున్నారు? నెంబర్ 3, ఎలక్షన్ లో మీరు 45 సీట్లు పోటీ చేస్తే 10 నెగ్గారు. మీకు ప్రజల్లో మీకు నమ్మకం ఉందని చెప్పి ఎలా అనుకుంటున్నారు? నెంబర్ 4, మీకు చంద్రబాబు నాయుడు గారిని ఏదో అన్నారు, అభివృద్ధి చేయలేదు అది. రైతులందరికీ వైఎస్ఆర్ గారు ఎలా దేవుడో, మా ఐటీ ఎంప్లాయీస్ కి, ఆంధ్ర ఐటీ ఎంప్లాయీస్ అందరికీ చంద్రబాబు నాయుడు దేవుడు. అలాంటి చంద్రబాబు నాయుడు డెవలప్ ఏం చేశాడు? సైబర్ టవర్స్ కి హైటెక్ సిటీకి చాలా డిఫరెన్స్ ఉంది సార్. మీరు హైటెక్ సిటీ ఎక్కడ ఉంది, సైబర్ టవర్స్ ఎక్కడ ఉంది అన్నది చాలా తప్పు. హైదరాబాద్ కి ఐకాన్ ఆ హైటెక్ సిటీ, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఐకాన్ సార్. ఇవన్నీ ఆంధ్ర వాళ్ళవే. ఇంకొకటి అరబిందో, మ్యాట్రిక్స్, ప్రసాద్ మ్యాట్రిక్స్, లెటిస్లాస్, ఇవన్నీ ఆంధ్ర వాళ్ళవే సార్. ఆంధ్ర వాళ్ళ కంపెనీలు ఏమున్నాయి అన్నారు. మీ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఫీలింగ్ అస్సలు లేదు. అందరూ మా తమ్ముళ్ళు, అన్నయ్యలు. సమీరా నా చెల్లి లాంటిది, నరేష్ నా తమ్ముళ్ళు అంటాడు. మా ఐటీలో ఎవరు నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది సార్, మీరు ట్రాన్స్ఫర్ వద్దన్నాను. హైదరాబాద్ రావడానికి భయపడుతున్నారు సార్. నమ్మరు మీరు. ఏడుపోతుంది. హైదరాబాద్ రావడానికి భయపడుతున్నాం. హైదరాబాద్ అమ్మనుకునే వాళ్ళు, ఇలాంటిది హైదరాబాద్ రావడానికి భయపడుతున్నాం. ఓకే అండి శ్రీనివాస్ గారు, మీ ఉపన్యాసం జాలిగా. మీ ప్రశ్నలకు నేను మంచి సమాధానం చెప్తాను. మీ ఆంధ్ర గర్వం మీ మాటలలోనే తొలికిసలాడుతా ఉంది. ఎందుకంటే హైటెక్ సిటీ హైదరాబాద్ కు ఐకాన్ అని మీరు అంటారు. చార్మినార్ బిల్డింగ్ హైదరాబాద్ కు ఐకాన్, సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్ కు ఐకాన్, గోల్కొండ ఫోర్టు హైదరాబాద్ కు ఐకాన్, ఫలక్నుమా ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్ కు ఐకాన్. ఇవి హైదరాబాద్ ఐకాన్స్. వాటి ముందు మీరు పిట్టగోడలు లాంటి హైటెక్ సిటీ ఓ బంగళా కట్టి ఇది హైదరాబాద్ ఐకాన్ అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఒక్క మాట్లాడితే మీరు కూడా గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఐటీ దేవుడు అని మీరు చెప్పుకున్నారు. మరి దేవుని లాంటి మనిషి నిన్న సాయంత్రం ఒక మాట, తెల్లారి పొద్దున ఒక మాట, సేమ్ డే ఈవినింగ్ ఇంకో మాట మాట్లాడితే ఆయన దేవుడా, దయ్యమా, రాక్షస, ఆయన ఏమనుకోవాలి?